మచిలీపట్నం 27వ డివిజన్లో రాజకీయం రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. స్థానిక ఫతులాబాద్ వంతెన వద్ద రోడ్డు నిర్మాణ విషయంలో 27వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ రాళ్లకొట్టు రాము, టీడీపీ మాజీ కౌన్సిలర్ కాజా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఆక్రమణలో ఉన్న వైసీపీకి చెందిన షాపులు తొలగించి రోడ్డు నిర్మిస్తుంటే మాజీ కౌన్సిలర్ కాజా రోడ్డు నిర్మాణ పనుల్ని అడ్డుకోవడంతో వార్డు ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం అభివృద్ధికి పెద్దపీట వేస్తే టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ కాజా ఈ విధంగా వార్డు అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య అభివృద్ధి విషయంలో ఈ విధమైన భిన్న అభిప్రాయాలు రావడం చూసి భవిష్యత్తులో వార్డు అభివృద్ధికి ఇంకెన్ని అడ్డంకులు ఎదురవుతాయో అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. దేవుడి గుడికి రోడ్డు పెంచాలా వద్దా అనేది ఆయన తెలుస్తాడు. తెలిసిన తర్వాత ఆయన తెలిసేది అనుకోండి, బాబు డబ్బులు ఏమన్నా అనుకోండి, మేము వెళ్తాం ఇంటికి వెళ్ళి ఆంజనేయ గుడికి రోడ్డు డబ్బులు ఇవ్వడమ్మా అని చెప్పి అడిగి చేద్దాం. ఆయన ఇవ్వలేకపోతే మంత్రి గారు చెప్పిన తర్వాత కమిషనర్ అంటే ఇంకా చెప్పాంగా दीवाना उड़ वक्त है दिखाओ वो 50 अगस्त की कहा थे, वो 50 अगस्त से कितना बोलता है अधिकारी చెప్పండి ఇక్కడే ఉంటుంది. మాట్లాడు పని ఆపమన్నాడు చెప్పండి. దాని గురించి కూడా చెప్పారన్న ఫోన్లో. పని ఆపమన్నాడు చెప్పండి. పని ఆపమన్నాడు చెప్పండి.